నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గంజాయి అక్రమంగా విక్రయించిన నిషేధిత వస్తువులు రవాణా చేసిన కఠిన శిక్షలు ఉంటాయని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని అరుంధతీయవాడ, బనిగి సాహెబ్పేట ప్రాంతాలలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 11 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అసాంఘిక కార్యక్రమాలను అణిచివేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా గంజాయి విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలను ఉంచుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ పాపారావు, 2వ పట్టణ సిఐ రవికిరణ్, రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్స్ మస్ట్గా మీరు అందరూ క్లియరింగ్ చేయాలంటే మీరు పొట్లాలు అమ్ముతారు ఎక్కడైనా పంపించాలి మంచిది ఆపుతున్నాడు, భయం వచ్చింది. బండి లోపల దాకా ఆపేసి లోపల కాన్స్టేబుల్ గారు కాన్స్టేబుల్ ఆపితే ఎవడు ఆపుతాడు? కాన్స్టేబుల్ భయపడితే ఎట్లా? తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మన ఎస్పీ గారు ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోయినా, అలాంటి గాంజా అమ్మినా కానీ దానికి ఈక్వల్గా ఏదైనా కానీ అనాథరైజ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నా కానీ గంజా గురించి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గంజా అమ్మితే మనకి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా ఒక 2 or 3 కేసులు ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ కూడా పెట్టమని చెప్పి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని ఎవరైనా తిక్కల పనులు చేస్తే మనకి వాళ్ళ గ్యారెంటీగా సివియర్గా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మా పోలీస్ స్టేషన్లో మా 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు అండ్ రూరల్ సిఐ గారు అండ్ ఒక 60 మంది స్టాఫ్ మొత్తం పాల్గొన్నారు. దీంట్లో ఈ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. కొంతమంది సస్పెక్టెడ్ హౌసెస్ కూడా కొన్ని ఏరియాలో కొంత కార్డన్ సెర్చ్ ద్వారా కొంత చెక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ ఏదైనా దొరికితే మటుకి వాళ్ళ మీద సివియర్గా పీడీ యాక్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం కార్డన్ చెక్ చేయడం జరిగింది. పుట్టిన బిడ్డకు మొదటి 6 నెలలు క్రమం తప్పకుండా తల్లిపాలు అందిస్తే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు మరియు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ తనుజ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం ప్రాంగణంలో ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరంలో నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను బాలింతలకు తెలియజేశారు. అనంతరం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు మరియు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ తనుజ మాట్లాడుతూ తల్లిపాల యొక్క ఆవశ్యకతను మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు నెల మొదటి వారం రోజుల పాటు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి సభ్యులు, బాలింతలు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాల వార్షికోత్సవ సందర్భంగా గవర్నమెంట్ ఫస్ట్ 10 days తల్లిపాల దినోత్సవంగా డిక్లేర్ చేసింది. దాని ప్రకారం మామూలుగా తల్లిపాలు బిడ్డలకి చాలా ఆరోగ్యవంతము. ఇవి ఫస్ట్ 10 రూల్స్ ఉన్నాయి. 10 రూల్స్లో ఫస్ట్ సంపూర్ణ ఆహారం ఇది. ఫస్ట్ 6 నెలలు బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి తల్లులు. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినందువల్ల బిడ్డలకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు, యాంటీబాడీస్ పాస్ అయ్యి ఫస్ట్ జలుబు, దగ్గు, డయేరియా అట్లాంటివి ఏమి రావు. తల్లిపాలు ఇచ్చినందువల్ల తల్లికి ఉపయోగం ఉంటుంది, బిడ్డకి ఉపయోగం ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ తల్లి పాలిచ్చి పెరిగిన బిడ్డ తెలివైన బిడ్డగా బ్రెయిన్ డెవలప్మెంటు, బాడీ డెవలప్మెంటు, మజిల్ డెవలప్మెంట్ అన్నీ కేవలం తల్లిపాలల్లోనే ఉన్నాయి. తల్లికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పాలిచ్చినందువల్ల తల్లి వెయిట్ లాస్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా తల్లి కాపాడబడుతుంది తల్లిపాలు ఇచ్చినందువల్ల. అందుకే గవర్నమెంట్ ఇంత ముఖ్యంగా ఈ తల్లిపాల వార్షికోత్సవాలు చేస్తూ ఉంది. మామూలుగా తల్లిపాలు పెరిగేదానికి తల్లులు తీసుకోవాల్సింది కాల్షియం ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. కాల్షియం ఎక్కువ ఉండేటివి పాలు, నువ్వులు అట్లాంటివి ఆహారాలు తీసుకోవాలి. ఐరన్ కూడా తీసుకోవాలి. బ్రెడ్, రస్కులు వాటిల్లో కూడా తల్లిపాలు పడేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు శిశుమందిరం వాళ్ళకి, ఐసిడిఎస్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవ సంస్థ కార్యాలయంలో ఇలగనూరు సుబ్బరత్నమ్మ వర్ధంతి సందర్భంగా వారి భర్త చెంచయ్య కుమారుడు రమణయ్య సహకారంతో 50 మంది నిరుపేద మహిళలకు చీరలు, వెజిటబుల్ బిర్యానీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సంఘ సేవలు, విశేష సేవలను గుర్తింపుగా హోప్ థియలాజికల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ప్రగతి సేవ సంస్థ సభ్యులు ఇనుగుంట రమేష్ ను సేవా సంస్థ సభ్యులు సన్మానించారు. చూడండి చూడండి ఓకే అండి. ఓకే అండి. అన్న జరుకు 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 పక్కెళ్ళిపో. ఓకే ఓకే చూడండి చూడండి. ఓకే అండి. ఒక నిమిషం. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన ప్రగతి ఆఫీసు నందు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఈరోజు ఎలగనూరు సుబ్బరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి ఒక 50 మందికి వెజిటబుల్ బిర్యానీ, 50 మంది పేదలకి మంచి చీరలు కూడా అందించడం జరుగుతుంది. దానికి ఎలగనూరు చెంచయ్య గారు వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కుమారుడు వెంకటరమణయ్య గారి దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ చేయటం జరుగుతుంది. వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ హస్బెండ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళ మనవడు కూడా కిషోర్ ఇక్కడ వచ్చున్నారు. మా కిషోర్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కేశవ రూపంలో వెలిసి ఉన్న శ్రీ మహావిష్ణు ఆలయాన్ని వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కళావల్లి ప్రసాద్ సందర్శించారు. పూర్వకాలంలో చోళరాజులు నిర్మించిన దేవాలయమని,
చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఇది ఒకటని, దీని విశిష్టత కేశవ రూపమని తెలియజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కేశవ రూపంలో వెలిసి ఉన్న శ్రీ మహావిష్ణు ఆలయాన్ని వాకాడు మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు కళావల్లి ప్రసాద్ సందర్శించారు. పూర్వకాలంలో చోళరాజులు నిర్మించిన దేవాలయమని, చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఇది ఒకటని, దీని విశిష్టత కేశవ రూపమని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వకాలంలో చోళరాజులు నిర్మించిన దేవాలయమని, చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఇది ఒకటని, దీని విశిష్టత కేశవ రూపం దాల్చిన మహావిష్ణు అని, ఇటువంటి చరిత్ర కలిగిన దేవాలయాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదని, ఈ దేవాలయం సందర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని, పెద్దలను నమ్మేవారని, అలాంటి పవిత్రత కలిగిన దేవాలయం దర్శించడం అదృష్టంగా భావిస్తున్నామని, ఇలాంటి దేవాలయాలు శిథిలావస్థ నుంచి పునర్నిర్మాణం జరగాలని, ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎండోమెంట్ ద్వారా నిర్మాణం జరిగేలా చూడాలని కోరారు. అలాగే గూడూరు నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు ఇరుగు శ్రీనివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీరామ్ ఈరోజు తిరుమూరు గ్రామంలోని మహావిష్ణు పురాతన దేవాలయాన్ని సందర్శించాం. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించిన దేవాలయంగా స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే కేశవ రూపం దాల్చిన మహావిష్ణు. ఈ కేశవ రూపం దాల్చిన మహావిష్ణు విగ్రహాలు అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి తిరుమూరు గ్రామంలో వెలిసి ఉండడం చాలా విశేషం. ఈ యొక్క దేవాలయం గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎండోమెంట్ వాళ్ళ ద్వారా పునర్నిర్మాణం నిర్మించే విధంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ముఖ్యంగా మా నియోజకవర్గ బీజేపీ పార్టీ అధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళి కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే చోళరాజులు అప్పట్లో చెన్నూరు దగ్గర నుంచి వాకాడు అలగనాథ స్వామి గుడి, దాని తర్వాత తిరుమూరు, ఈ గుళ్ళకు వచ్చి శాసనాలు కూడా అలగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాయి వాకాడులో. ఆ టైంలోనే ఈ యొక్క దేవాలయాన్ని కూడా వారు నిర్మించి ఇక్కడి నుంచి సముద్ర స్నానానికి వెళ్ళేవారని పెద్దలు చెప్పేవాళ్ళు. అందులో భాగంగానే ఈ మహావిష్ణు ఒక విశిష్టతను ప్రతి ఒక్కరూ హిందువులందరూ కూడా గుర్తించి ఈ యొక్క దేవాలయాన్ని మనం పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు మరియు ఉభయ దేవేరులు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లెకి సేవ మరియు ప్రాకార ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి ప్రాకార ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.